వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి శ్రీమంతాన్ని ఆపాలని చూసిన నిషిక వైజయంతిలకి ఊహించని షాక్ ఇచ్చిన జగదాత్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కౌశికి శ్రీమంతం జరిపించాలని జగదాత్రి చాలా పట్టుదలతో ఉంటుంది. ఇక ఆ విధంగానే ఎందుకోదినా మీరు అలా బాధపడతారు. నిషిక వాళ్ళకి నోటికి హద్దు పద్దు ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. ఆ మాటలు పట్టుకుని మీరు శ్రీమంతం వద్దంటారేంటి అని చెప్పేసి జగదాత్రి కేదార్లా అడిగేసరికి లేదు దాత్రి, నేను అనింది కరెక్టే, పైగా వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. ఈ పరిస్థితుల్లో నేను శ్రీమంతం జరుపుకొని సంతోషంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కౌశికి బాధపడుతుంటే అప్పుడే సుధాకర్ వస్తాడు. సుధాకర్ వచ్చి, ఎందుకమ్మా కౌశికి మనసులో అంత బాధను పెట్టుకొని పైకి నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తావు? నా భార్యకి కోడలికి బుద్ధి జ్ఞానం పెట్టలేదు ఆ దేవుడు. అందుకే నోటికి ఏ మాట వస్తుందో, ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో కూడా ఆలోచించకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఆ మాటలు పట్టుకొని ఇక ఇదంతా కూడా నువ్వు లాగడం కరెక్ట్ కాదమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జగదాత్రి కేదార్లు చెప్పినట్లుగా రేపే మన ఇంట్లో నీ శ్రీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పేసి ఇంక సుధాకర్ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత, అదిగో వదిన, మావయ్య గారు కూడా చెప్పేశారు, ఇక మీరు ఏం మాట్లాడకండి, ఇక మీరు ఏం మాట్లాడొద్దు చెప్తున్నాను నేను అని చెప్పేసి గట్టిగా అనిద్ది. జగదాత్రి కూడా సరే మీ ఇష్టం అని చెప్పేసి కౌశికి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇక మార్నింగ్ అయింది. మార్నింగే ఇంకా షామియానా వాళ్ళేమో చైరు మొత్తం కుర్చీలు అన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. వేస్తూ ఉండేసరికి ఇంకప్పుడు నిషిక అలాగే వైజయంతి చూసి, హలో ఎవరు మీరు? అసలు ఏంటిది, ఇల్లు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారు? ఎవరు మీరు? అసలు కుర్చీ తీసుకొచ్చేసేస్తున్నారేంటి ఫంక్షన్కి? ఇక్కడ ఈ ఇంట్లో కాదు, మీరు అడ్రస్ పొరపాటున వచ్చేసినట్టున్నారు. పక్కింట్లో ఫంక్షన్ జరుగుతుంది, అది కూడా రేపు. వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోండి, అక్కడ సుధా ఆంటీ ఉంటారు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అనేసరికి ఇక వాళ్ళేమో అలా నుంచొని చూస్తూ ఉంటుంటే ఈలోపు జగదాత్రి వచ్చి, ఫంక్షన్ ఈ ఇంట్లోనే జరుగుతుంది, ఈ ఇంట్లోనే ఆ వదినకి శ్రీమంతం చేస్తున్నాం అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? ఆల్రెడీ నిన్న చెప్పాం కదా, మళ్ళీ నువ్వు అలాగే బిహేవ్ చేస్తుంటే ఏమనుకోవాలి? ఏ పిచ్చిగా ఉందా చూస్తూ ఊరుకుంటున్నామని? ఈ ఇల్లు నీదనుకుంటున్నావా మాదనుకుంటున్నావా అని చెప్పి నిష్క నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు సుధాకర్ వస్తాడు. సుధాకర్ వచ్చి, ఏంటి ఇక్కడ గొడవ? ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను అనింది జగదాత్రి వాళ్ళు కాదు, నేను. అవును, నా కూతురికి నేను ఫంక్షన్ చేసుకుంటాను, మీలో ఎవరికైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి ఇంకొకసారిగా వైజయంతి నిషిక షాక్ అయిపోతారు. ఏంటి బా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నీకు నిన్న అంతలాగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు కౌశికి శ్రీమంతం చేస్తాను అంటావేంటి అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు కోపగించి, చూడండి, మీరు ఈ ఫంక్షన్లో ఉండాలి అనుకుంటే ఉండండి, లేదు మాకు ఇలాంటివి జీర్ణం కావు అనుకుంటే పైకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, అంతేగాని ఫంక్షన్లో ఆపుతాను ఇంకోటి చేస్తాను అని అంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి సుధాకర్ చాలా గట్టిగా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఇంకా ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక నిషిక వైజయంతి ఏమో పైకి వెళ్ళిపోయి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. అసలు ఏంటత్తయ్య ఇది, మనం ఏదనుకున్నా ఈ ఇంట్లో జరగనివ్వరా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇరిటేట్ అవుతుంటే, ఇదంతా మన కర్మమ్మి, ఏం చేస్తాం, చూస్తూ ఊరుకోకుండా ఇంకేం చేయలేం కదా అని చెప్పి బాధపడుతుంటే ఇంకప్పుడు ఎందుకు ఊరుకోమత్తయ్యా, ఖచ్చితంగా ఏది ఆపకుండా చేయగలను అనంటే ఎలా అమ్మి అనంటే ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఫోన్ తీసి ఇంకా సురేష్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసిద్ది. ఏంటంటీ, మీ మొగుడు చచ్చిపోయి మీరేమో ఇంక ఇంట్లో కూర్చొని ఒక్కరే ఉంటే మీ కూతురేమో జైల్లో ఉంది, కానీ మీ కోడలేమో ఇక్కడ శ్రీమంతం వేడుకలు చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా ఆవిడకి కోపం వచ్చింది. ఏంటి శ్రీమంతం వేడుకలు చేసుకుంటుందా? ఎలా చేసుకుంటుంది? నేను ఎలా జరగనిస్తాననుకుంటున్నారు అని చెప్పేసి నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరిద్ది. ఇక ఆ తర్వాత నిషిక ఏమో విషయం చెప్పిద్ది, ఇలాగా సురేష్ వాళ్ళ అమ్మకి మంట రాజేశాను, ఇప్పుడు ఆవిడొచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేస్తుంది, ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన జగదాత్రి కేదార్లకు కూడా అవమానం జరుగుతుంది, కౌశికి మనసు ఇంకా బాధపడుతుంది అని చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉంటే, పోన్లే అమ్మి, హాయిగా ఉంది ఇప్పుడు ప్రాణం, ఏదేమైనా కడుపులో ఉన్న బిడ్డని మనం ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదమ్మి, అది మనకే ప్రమాదం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా వైజయంతి వాళ్ళు. ఇక తర్వాత కేదారు ఇంకా వైజయంతి వీళ్ళందరూ ఇంకా అందరూ కూడా ఫంక్షన్లో ఉంటారు. కౌశికిని రెడీ చేసి జగదాత్రి ఇంకా కేదార్లు అలా తీసుకొని వస్తూ ఉంటారు.
హ్యాపీగా అందరూ కూడా ఫంక్షన్కి వచ్చేసి ఇంకా అన్నయ్య మీరు వచ్చి వదినికి గంధం రాసి గాజులేయండి అని చెప్పి జగదాత్రి చెప్పేసరికి సురేష్ వచ్చి గంధం రాసి బొట్టు పెట్టి ఇంకా గాజులేసి ఉంటుంటే ఇక అప్పుడు సురేష్ వాళ్ళ అమ్మ వచ్చింది ఆపండి అని చెప్పేసి. ఇక అప్పుడు ఆపండి అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయేసరికి అమ్మయ్య వచ్చేసింది ఈవిడ, ఇక ఈ ఫంక్షన్ జరగనట్టే అని చెప్పేసి ఇక అలా అనుకుంటూ ఉంటారు నిషిక వైజయంతిలు. లోపలికి వచ్చి అత్తగారు లేకుండా శ్రీమంతం ఫంక్షన్ ఎలా చేస్తారు అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా నిషిక వైజయంతిలు షాక్ అవుతారు. ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. అయ్యో మీరు లేకుండా ఫంక్షన్ జరగదాంటి, కాకపోతే మీరు బాధలో ఉన్నారు కదా, వస్తారో రారో అన్న ఉద్దేశంతో ఇదంతా కూడా మీకు చెప్పలేదేమో, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదండి అని చెప్పి సుధాకర్ సంజయ్ చెప్తూ ఉంటాడు. పర్లేదు బాబు, తప్పులన్నీ చేసింది మా వాళ్ళే కదా, అందుకే శిక్షలు కూడా మా వాళ్ళే అనుభవిస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని కౌశికి మనసుని బాధ పెట్టలేను. ఇప్పటికే తనని నానా మాటలు అని ఎంతగానో క్షోభకి గురి చేశాను. ఇప్పుడు తను ఇంత సంతోషంలో ఉన్నప్పుడు ఆశీర్వదించబద్దామనే వచ్చాను, అంతకు మించి తనని బాధ పెట్టాలని రాలేదు అని చెప్పి అంటది. ఇక అలా అనేసరికి సరే అండి మీరు వచ్చి అక్షింతలు వేయండి అంటే, అయ్యో మొగుడు చనిపోయిన దాన్ని కదా, నేను ఎలాగా అక్షింతలు వేస్తానులే అమ్మా, తనని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అంతే చాలు అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు సంతోషంగా ఆశీర్వదిస్తుంది. లేదు మీలాంటి పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించవచ్చు అని చెప్పి అక్షింతలు వేపిస్తారు. దాంతో ఇంకా సంతోషిస్తుంది కౌశికి అలాగే జగదాత్రి అందరూ కూడా. ఇక వీళ్ళేమో ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. నిషిక వైజయంతిలు ఇంకా చాలా ఇరిటేట్ అయిపోయి యువరాజ్ కూడా ఏదో పీకేస్తానన్నావు ఇదేనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇసుక్కుంటూ. ఇక ఆ తర్వాత నిషిక వైజయంతిలు పైకి వెళ్ళి ఇరిటేట్ అవుతుంటే ఈ లోపు జగదాత్రి వచ్చింది. ఏంటి నిషిక, పాపం నువ్వు వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతున్నావా అని చెప్పి జగదాత్రి వచ్చి అనేసరికి ఇంకప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి దీనికెలా తెలిసింది అంటే, ఇదంతా చెడగొట్టింది మళ్ళీ ఇదేనా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, ఎగ్జాక్ట్లీ నువ్వు మనసులో ఏదైతే అనుకుంటున్నావో నీ ప్లాన్ని ఫ్లాప్ చేసింది పూర్తిగా నేనే. లేకపోతే వదిన మనసుని కష్టపెట్టాలని భావిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? వదిన్ని అంతలాగా బాధ పెడితే నీకేమొస్తుంది చెప్పు? అయినా సురేష్ అన్నయ్య వాళ్ళ అమ్మగారిని నువ్వు ఏం చేస్తావు? అందుకే నువ్వు మాట్లాడిందంతా ఫోన్లో నేను విన్నాను. అందుకే ఆంటీ దగ్గరికి వెళ్ళి నేనే పిక్ చేసుకొని మరీ ఇంటికి తీసుకొచ్చాను. ఈ ప్రాసెస్లోనే వదిన గొప్పతనం గురించి చెప్పాను. అందుకే ఆవిడ మంచి మనసు కాబట్టి అర్థం చేసుకుని వదిన్ని ఆశీర్వదించారు. నువ్వు కూడా ఇకనైనా మారు. వదిన నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నిన్ను క్షమిస్తూనే వచ్చింది. కానీ నువ్వు మాత్రం వదిన మీద చాలా పగ పెట్టుకున్నట్లు ఎందుకు అంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు. అసలు నిన్ను ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. చూడు కౌశికి, వదినకి ఏదైనా తల పెట్టాలి అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా నేనైతే చూస్తూ ఊరుకోను నిషిక. ఇప్పటికైనా మారు. అది నీకు ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచిది అని చెప్పి జగదాత్రి ఊహించిన షాక్ ఇచ్చేసరికి ఇంకా నిషిక షాక్ అవుతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.